Hi comrades, this is NSSR High Court of AP and Trial Courts Advocate Mithulara. Section 96 deals about the first appeal అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సెక్షన్ 96 ఫర్దర్లీ కంటైన్స్ 4 సెక్షన్స్ అని చెప్పుకున్నాం, సబ్ సెక్షన్స్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అదే మిత్రులారా, అసలు మనం ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలంటే డేట్ ఆఫ్ డిగ్రీ, ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్కి సంబంధించినటువంటి డిగ్రీకి సంబంధించి, కోర్టు డిగ్రీకి సంబంధించి విత్ ఇన్ 90 days, డేట్ ఆఫ్ డిగ్రీ నుండి విత్ ఇన్ 90 days మనం అప్పీల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే మిత్రులారా, మనం అప్పీల్కి వెళ్ళినట్లయితే మనకి ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటే, ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో వారు అప్పీల్కి వెళ్తారు. వారికి ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందంటే, కన్ఫర్మ్ ది డిగ్రీ, రివర్స్ ఇట్, ఆ డిగ్రీని రివర్స్ చేయడం, మోడిఫై ఇట్, ఆ డిగ్రీని మోడిఫై చేయడం, అదే రిమాండ్ ది కేస్ బ్యాక్ టు ట్రయల్ కోర్ట్, మళ్ళీ ఆ కేసుని ట్రయల్ కోర్టుకి రిమాండ్ చేయడం. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం మనకి అప్పీల్కి వెళితే ఉంటుంది. ఇన్ ఎనీ డిగ్రీ అంటే సహజంగా మరి ఏదైతే ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ గురించి చెప్పుకున్నామో మనం ఫస్ట్ డిగ్రీ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు కన్ఫర్మ్ ది డిగ్రీ, రివర్స్ ఇట్ అండ్ మోడిఫై ఇట్ అండ్ రిమాండ్ ది కేస్ బ్యాక్ టు ట్రయల్ కోర్ట్ అంటే ఈ 4 స్టెప్స్ అంటే ఈ 4 రిజల్ట్స్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం చూద్దాం మిత్రులారా. అయితే జనరల్గా ఏంటంటే, మనం ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉంటారో అగ్రీవ్డ్ పార్టీ వారే సహజంగా అప్పీల్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సహజంగా ఏదైతే ఇప్పుడు కన్ఫర్మ్ ది డిగ్రీ, ఏదైతే అప్పెల్లెట్ కోర్ట్ ఉంటుందో అదో డిగ్రీని కన్ఫర్మ్ చేయడం అంటే ఏంటంటే, ద అప్పెల్లెట్ కోర్ట్ అగ్రీస్ విత్ ది ట్రయల్ కోర్ట్స్ డెసిషన్. అంటే ఏదైతే ట్రయల్ కోర్టు ఒక డిగ్రీ ఇచ్చిందో ఆ డెసిషన్కి అగ్రీ అవుతుంది, ఆ డెసిషన్ని అగ్రీ అవుతుంది. అగ్రీ అయ్యడం అంటే దాన్నే ఏంటంటే ఆ డిగ్రీనే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది, ఆ డిగ్రీనే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. లీగల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ద డిగ్రీ ఈజ్ అప్హెల్డ్ యాజ్ ఇట్ ఈస్గా అప్హెల్డ్ చేస్తుంది డిగ్రీని. అదేవిధంగా రివర్స్ ది డిగ్రీ అంటే ఏదైతే అప్పిలేట్ కోర్టు ఉంటుందో, ఏదైతే ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీ ఉంటుందో దాన్ని రివర్స్ చేయడం అంటే ఏంటంటే, ద అప్పిలేట్ కోర్టు డిసగ్రీస్ విత్ ది ట్రయల్ కోర్ట్స్ డెసిషన్. రివర్స్ ది డిగ్రీ అంటే ఏదైతే ఒక డిగ్రీ ట్రయల్ కోర్ట్ ఇస్తుందో, ఒరిజినల్ జ్యూడిషియల్కి సంబంధించినటువంటి కోర్టు ఇస్తుందో దానికి సంబంధించినటువంటి డిగ్రీని డిసగ్రీ అవడం అంటే దట్ మీన్స్ లీగల్ టెర్మినాలజీలో చెప్పాలంటే ఆ డిగ్రీని సెట్ అసైడ్ చేయడం లేదా క్యాన్సిల్ చేయడం అని చెప్పొచ్చు. దాన్నే మనం రివర్స్ ది డిగ్రీ అని చెప్పుకుంటాం. అయితే మోడిఫై ది డిగ్రీ అంటే ఏంటంటే, ద అప్పెల్లెట్ కోర్ట్ పార్షియల్లీ అగ్రీస్ బట్ మేక్స్ సమ్ వన్ చేంజెస్. అంటే కొంత భాగాన్ని అగ్రీ అవుతూ, ట్రయల్ కోర్ట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి సంబంధించి కొంత భాగాన్ని అగ్రీ అవుతూ, కొంత భాగాన్ని చేంజ్ చేయమని చెప్పేసి చేంజ్ చేస్తూ ఇచ్చేటటువంటి డిగ్రీనే మోడిఫై ది డిగ్రీ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏమంటామంటే, ద డిగ్రీ చేంజ్డ్ ఇన్ సెర్టెన్ రెస్పెక్ట్స్ అంటే కొన్ని రెస్పెక్ట్స్కి సంబంధించి చేంజ్ చేయడం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి రిమాండ్ ది డిగ్రీ అంటే ఏంటి? ద అప్పెల్లెట్ కోర్ట్ సెండ్ ది కేస్ బ్యాక్ టు ట్రయల్ కోర్ట్ ఫర్ ఫ్రెష్ ట్రయల్ ఆర్ రికన్సిడరేషన్. అంటే ఏదైతే డిగ్రీ ట్రయల్ కోర్ట్ ఇస్తుందో దాన్ని నాట్ ఫైనలైజ్డ్, దాన్ని ఫైనలైజ్ చేయకుండా గెట్స్ టెంపరరీ సెట్ సైడ్, దాన్ని టెంపరీగా సెట్ సైడ్ చేసి దాన్ని మళ్ళీ ఫ్రెష్ ట్రయల్ కండక్ట్ చేయమని చెప్పేసి రికన్సిడరేషన్ చేయమని చెప్పేసి ఇవ్వడాన్ని ఏమంటామంటే రిమాండ్ ది కేస్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఒక అగ్రీవ్డ్ పార్టీ కనుక అప్పీల్కి వెళితే అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటే, కన్ఫర్మ్ ది డిగ్రీ, రివర్స్ ది డిగ్రీ, మోడిఫై ది డిగ్రీ, రిమాండ్ ది డిగ్రీ. కన్ఫర్మ్ ది డిగ్రీ అంటే అప్హెల్డ్ ది డిగ్రీ అని చెప్పేసి, రివర్స్ ది డిగ్రీ అంటే సెట్ సైడ్ ఆర్ క్యాన్సిల్ ది డిగ్రీ అని, మోడిఫై ది డిగ్రీ అంటే చేంజ్డ్ ఇన్ సెర్టెన్ రెస్పెక్ట్ నాట్ ఫైనలైజ్డ్ యాజ్ టెంపరరీ సెట్ సైడ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ అడ్వకేట్ నక్కా శివశంకర్, హైకోర్ట్ ఆఫ్ ఏపీ అండ్ ట్రయల్ కోర్ట్స్. మిత్రులారా, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.